మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. లోక్సభ మెదక్ స్థానంలో గెలిచేది ఎవరు? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఈయన మాట్లాడతాడు ఆ వెంకటరెడ్డి. నిన్న స్పీచ్ వింటే నవ్వుకున్న, మస్తు కామెడీ అనిపించింది. మీకు తెలుసు ఓకే టీవీ ఎక్స్క్లూజివ్గా, అంటే నేనే ఎక్స్క్లూజివ్గా 7వ రంగనాయక సాగర్ పోయి ఆడ రైతులవన్నీ కూడా చూపించి అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఏ రకంగా ఇరిగేషన్కి ఇచ్చినటువంటి భూములల్లో హరీష్ రావు ఫామ్ హౌస్ ఎట్లా వెలిసింది, ఎట్లా దాన్ని ఒక పేరు నుంచి రిజిస్ట్రేషన్ చేసి ఇంకో పేరుకి రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళా తిరిగి హరీష్ రావు పేరు మీదకి ఎట్లా వచ్చినాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, మళ్ళీ ఆ భూములని డైవర్ట్ చేసింది ఓడు వెంకటరెడ్డి కాదా? రంగనాయక సాగర్ ముఖ్యంగా ఈ వెంకటరెడ్డి ఐఏఎస్గా లేడు మెదక్కి. నీకు రాజపుష్ప ఏడికెళ్ళొచ్చింది? మిస్టర్ కలెక్టర్, మాజీ కలెక్టర్, నువ్వు కలెక్టర్గా ఉన్నప్పుడు నీకు రాజపుష్ప అతిపెద్ద కంపెనీ ఏడికెళ్ళొచ్చింది? నువ్వు వెంకటరెడ్డి ట్రస్ట్ ఎట్లా పెట్టినవు? ఆ ట్రస్ట్ ద్వారా అంట మెదక్కి 100 కోట్లు తీసుకొస్తాడంట. నువ్వు మింగిన పైసలే కదరా నాయన. నువ్వు పెద్ద లత్కోర్ బ్యాచ్, నువ్వు లత్కోర్ ఐఏఎస్లలో నువ్వు ఒకడివి. రాజపుష్ప ఎడబెట్టుకున్నావు చెప్పు. మెదక్ జిల్లాలో ఆస్తులు కొల్లగొట్టి, రైతుల నోట్లో మట్టి కొట్టి, అసైన్డ్ భూములు బ్లాక్మెయిల్ చేసి, బెదిరించి, గూండాగిరి చేసి కలెక్టర్గా నువ్వు వాళ్ళ భూములన్నీ నువ్వు గుంజుకొని, దాని మీదనే మళ్ళీ రియల్ ఎస్టేట్ అనే ఒక పబ్బం గడుపుకొని రాజపుష్ప లాంటిది ఒక పుష్పక విమానం ఎక్కి పెట్టాలని చెప్పి పెద్దగా పెట్టినావు. నాకు తెలియదా నీ కథ? నువ్వు కలెక్టర్గా ఉన్నప్పుడు ఏం చేసినావు ఏంది అనేది తెలియదా మాకు? ఎరి పుష్పాలను చేస్తున్నావు ప్రజలను పోయి మైకు పట్టుకొని మాకు ఓట్లు వేయండి, మా నాన్న పెట్టినటువంటి ట్రస్ట్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి 100 కోట్లు ఇస్తాడంట. నీ పుక్కట్లు ఇస్తున్నావు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఫ్యాషన్ అయిపోయింది. వీళ్ళు ట్రస్ట్లు ఎందుకు పెడతారు చెప్పాలనా? ఏటీజీ ద్వారా వీళ్ళకు ఫ్రీ అన్నట్టు ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. వీళ్ళు ఫండింగ్ చేసుకుంటే మాఫీ అవుతాడు ట్యాక్స్. ఇది సామాన్య ప్రజలకు తెలియదు. మా మెదక్ జిల్లాలో అసలే తెలంగాణ ప్రేమికులు. ఈయన చెప్పే 2-3 ఇట్లా రాజపుష్ప లాంటి డైలాగుల పుష్పక విమానం ఎక్కిస్తా అనగానే ఇక నమ్మేస్తారు. నేను చెప్తున్నా, మాట్లాడే మాటలు నమ్మకండి. మీరు ఎవరు ఆ వెంకటరెడ్డి మాటలు మాట్లాడి నమ్మకండి. నేను నీకు స్ట్రైట్గా చెప్తున్నా, మిస్టర్ వెంకటరెడ్డి మాజీ ఐఏఎస్, మెదక్ ఐఏఎస్, మెదక్ కలెక్టర్. నువ్వు కలెక్టర్ కాదు, నువ్వు పైసలు కలెక్ట్ చేసే బిల్ కలెక్టర్వి. నువ్వు ఏం కలెక్ట్ చేస్తావు రాడు ఉండి అంటే పైసలు కలెక్ట్ చేస్తావు. నువ్వు ఏం కలెక్ట్ చేస్తావు? పైసలు కలెక్ట్ చేస్తావు. నువ్వు ఎవరికి బినామీవో మాకు తెలియదా? చెప్పమంటావు గా పేరు కూడా? నీకు నిజంగా దమ్ము ఉంటే మా మెదక్ జిల్లాలో ఎంతమంది పేదోళ్ళు ఉన్నారో అంతమంది పేదోళ్ళకి రాజపుష్పాల ఇల్లు ఇయ్యి. మొన్న చూసిన సెలబ్రిటీస్ తోటి ప్రచారం చేసినావు కదా, వావ్ సీ దిస్ రాజపుష్ప, ఎంత ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ లగ్జూరియస్ అపార్ట్మెంట్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు మీ రాజపుష్పాల. ఆ లగ్జూరియస్ అపార్ట్మెంట్లా నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పేదోళ్ళకి భూములు ఇయ్యరా నాయనను? రాజపుష్పాల ఇయ్యను ఇస్తావా? 100 కోట్లు ఇస్తాడట. 100 కోట్లు ఎవరు తిన్న సొమ్ము? 100 కోట్లు మా మెదక్ కోళ్ళ దోచుకున్న సొమ్ము కాదు. నువ్వు అది కలెక్టర్గా ఉన్నప్పుడు మా మెదక్ కోళ్ళ దోచుకున్న సొమ్మే కదా నువ్వు తిన్నది. ఎవరి సొమ్ము తిన్నావు? ఎవరు ఖర్చు పెట్టినావు? ఆ ఇరిగేషన్ భూములు హరీష్ రావు జేబులకు ఎట్లా పోయినాయి? నువ్వు ఐఏఎస్ ఉన్నప్పుడు ఏం ఘనకార్యాలు వెలగబెట్టినావు? ఇవన్నీ కూడా మా డిజిటల్ స్క్రీన్లో వేసి చూపిస్తే అరే 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 ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్ వ్యూవర్షిప్ చూసినావా? అంతకన్నా ఎక్కువ దాటిపోతుంది మా వ్యూవర్షిప్. పెట్టమంటావా మరి? ఇంకా పైగా మాట్లాడుతూ ఉన్నాడండి ఈ మాటలు. అబ్బో మస్తు 100 కోట్లు ఇస్తాడంట. మా జనాలేమో ఎమోషన్స్. తెలంగాణ అంటేనే ఒక ఎమోషన్. ఆ ఎమోషన్స్ తోటి ఆడుకోనికి వాడికి మించిన డైలాగులు వాళ్ళు చెప్తున్నారులే. ఇట్లాంటి డైలాగులు కొడితేనే నమ్మాలి. నేను చెప్తున్నా, మెదక్ ప్రజలారా కండిషన్ పెట్టుకోండి. రాజపుష్పాలో ఎక్కడెక్కడైతే ఫ్లాట్స్ కట్టిండో, అరే ఫ్రీ కాదురా బై, 50% రాయితీ ఇస్తామని చెప్పండి. నా ఫ్లాట్లు మీకు ఇచ్చేస్తా అని చెప్పమనండి. అపార్ట్మెంట్లు కట్టిస్తా అని చెప్పమనండి. కడతాడా? అంత దమ్ములు ఉన్నాయా ఆయనకి? ఉన్నాయా? పైగా చెప్తుండు మెదకోళ్ళు అంట హారతులు పట్టిరంటే ఈయనకి. హారతులు పట్టలే, హారతి నెత్తి మీద వేసి తగలబెడదాం అనుకుంటారు. జాగ్రత్త, ఒక్కడు తిరగక ఎక్కడ మెదక్లా.
నీ రాజపుష్ప ఏందో, నువ్వు ఎన్ని ట్యాక్స్లు ఎగ్గొట్టినవో, అసలు ఆ రాజపుష్ప అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ఎట్లా స్టార్ట్ చేసినావో, కన్స్ట్రక్షన్ కంపెనీ ఎట్లా స్టార్ట్ చేసినావు, ఒక ఐఏఎస్ అయిన నీకు బిజినెస్లోకి ఎట్లా వచ్చినావు, నువ్వు ఎవడు బినామివి, ఎవడు చెప్తా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినావు. ఆ పుష్పక విమానం రాజపుష్ప ఎక్కి తిరుగు నువ్వు ఊరంతా. మెదక్ కలెక్టర్ ఉండి మా జనాలని పిచ్చోళ్ళని చేసి, మా మెదక్ ప్రజలను పిచ్చోళ్ళని చేసి, పెద్ద పెద్ద కాలిఫ్లవర్లు పెట్టి పుష్పక విమానాలేమో నువ్వు పట్టుకపోయినావు. మళ్ళీ తీసుకుందే ప్రజల సొమ్ము, తిన్నదే ప్రజల సొమ్ము, తిన్నదే మా పబ్లిక్ భూమి, మళ్ళీ దాంట్లోకెళ్ళే మా సొమ్ములకెళ్ళే మాకే 100 కోట్లు ఖర్చు పెడతాడంట పెద్ద ఆయన. నీకు శతకోటి నమస్కారాలు, తూర్పు తిరిగి దండం పెట్టుకో. సో ఇటువంటి కబుర్లు చెప్తే ఎవరు నమ్మకండి మెదక్ ప్రజలారా.